కోసాను. పర్లేదు. అలా కాదు, ఇలా సరిపోయింది. కొన్ని మందారాలు కూడా ఉన్నాయి చూడండి, రెండు వైట్. ఈ కోసే మొత్తం అండిపోతున్నా. ఇది అలా లాగొద్దు, ఇలానే లాగుతాను ఎందుకు. సరే సరే కానీ కోసే అది కూడా. ఎండిని వద్దులే, అక్కడ ఉన్నాయి చూడు ఇంకా రెండు. ఇగో ఇవి అందరం వద్దాం. కోసేస్తాను పెట్టి. ఇంకోటి ఉందా? ఇక్కడ ఉంది అందరు నీకు. సరిపోయి గుచ్చుకుంటా. వాడి కొంచెం వాడికి వస్తున్నాడు. పోయి చీమలు ఉన్నాయి. కోసావా? పా పోయి అవి కూడా కోసా. అక్కడ పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ప్రణయ్, అవి కూడా కోస్తాయి. కొయ్యి కొయ్యి ఫస్ట్ ఇవి కోసాయి, తర్వాత అవి కొడతాం కొన్ని. వాటరింగ్ సరిగ్గా చేయట్లా, అందుకే ఫ్లవర్స్ తగ్గిపోయినాయి. ఇక్కడ కొన్ని ఇవి పింక్ కొన్ని మంచిగా ఉన్నాయి కొన్ని. పిచ్చిగా వాటర్ చేయలేదు కదా, వడపడినాయి. ఫ్రెష్గా ఉన్నాయి కొన్ని. ఈరోజు వచ్చినాయి ఉంటాయి కదా. చాలు. కరివేపాకు ఒక రెబ్బ పోయింది. కోసాయి అది కూడా. వాడంటే పోయింది. నువ్వు కరివేపాకు పోయి రోహన్. అన్నిటికి గొడవ పడకూడదు. అది ఒక కరివేపాకు ఇది పోయి ఒక రెబ్బ కిందకి ఇట్లా వస్తుంది. అట్లా కాదు, చెట్టు ఇరిపోదు. ఇలా 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 కింద ఇట్లా పట్టుకొని గోరుతా అన్నారు. పద. ములక్కాయ అని చూడండి అక్కడ. దొండకాయలు కూడా కోసండి రెండు, సాంబార్లో అయితే. ఇగో 3 ఉన్నాయి కోసండి. ములక్కాయ అటు చెట్టుకుంది, అటువైపు చెట్టు. కొయ్యి దొండకాయ కూడా కోయటం రావట్లే. లాగు. అరే 2 చేతులా దానికి. ఇంకొకటి ఉంది చూడు అక్కడే. గ్రీన్ చిల్లీ 2. రెడ్ దొద్దులో ఉంచే సీడ్స్ కొంచెం. గ్రీన్ది కొయ్యి. ఇక్కడ శంకు ఉన్నాయి చూడండి. ఇంకొకటి. రోజు వాటరింగ్ చేయక వస్తున్నాను. చూడు ఎంత పొడుగైందో. ఆ చేత పట్టుకో, పూల మీద ఇవాకు. ఒక్కటి చాలు, ఒక్కటి చాలు. ఇది ఒక్కటి కొయ్యి. ఇది కొయ్యి, ఇది కొయ్యి, ఇది అదొక్కటి చాలు. నువ్వు ఇంకా చాలా నాన్న. ఫ్లవర్స్ మీద వేయవద్దు, పక్కన పెట్టాలి, నలిగిపోతాయి. ఈ నిమ్మకాయ నేనే తినేస్తా.
నిమ్మకాయలు తింటావు, నీకు తినటానికే కావాలి. తీసుకొని తినేస్తాను. మా ఇంటి నిమ్మకాయలు చాలా బాగుంటాయి, చాలా ఫ్రెష్ నిమ్మకాయలు తింటావు పిచ్చి మొహం కూడా. కొయ్యొద్దు ప్లీజ్, ఇంకొంచెం పెరుగుతుంది అది. నిమ్మకాయ తినాలమ్మా. అక్కడ ఉంది చూడు ఇంకొకటి, సరే ఇది కోసుకో. ఇది అక్కడ అదే ఇది ఇదే పెద్దగా ఉందా? చిన్నగా ఉన్నాయి నాన్న, ఇంకొంచెం పెరిగినా కోసుకుంటే బాగుంది. వద్దు కోసేసారు దొంగ. నిమ్మకాయలు తింటేనే అమ్మ బాగా తిరుగుతుంది జీవితం అమ్మ. ఇంకొకటి ఉందా ములక్కాయ? మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దివాళీ. ములక్కాయలు తినండి, బాగా ఉండండి. పువ్వులు పోయండి, దేవునికి పెట్టండి. అబ్బా నిమ్మకాయలో మింగండి నోట్లో.